హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ స్టఫింగ్ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా రెండు పక్కల కట్ చేసుకొని పీలర్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో చేదు కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా పీల్ చేసుకున్నది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. లోపల ఉన్న గింజలను కూడా ఇదే విధంగా అన్నీ తీసేయాలండి. అన్నీ తీసేసి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం కట్ చేసిన కాకరకాయ ముక్కలంతా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కాయలకి పసుపు ఉప్పు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి అర్ధగంట పాటు నానబెట్టాలండి. జార్ తీసుకొని జార్లో 1 కప్ వరకు ఆనియన్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టిన కాకరకాయల్లో నుంచి చూడండి ఎంత వాటర్ అంతా బయట వచ్చింది. ఇలా వాటర్ బయట వచ్చిన తర్వాత కాయల్లో నుండి వాటర్ అంతా ఈ విధంగా చేత్తో ఒత్తి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో చేదు అనేది అస్సలు ఉండదండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కాకరకాయల్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే పెట్టి 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్నీ కూడా ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి, చల్లారనివ్వాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కాకరకాయల్లో ఈ పేస్ట్ని స్టఫ్ చేసి తీసుకోవాలి. ఇందులో ఇదే అండి మసాలా, వేరే ఏ మసాలా మనం యాడ్ చేయమండి. ఇదే విధంగా అన్ని కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి. మిగిలిన ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుందామండి. మనం ఏ ప్యాన్లో అయితే కాకరకాయ ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో 5 వెల్లుల్లిని దంచి వేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని కాకరకాయల్ని ఒత్తకుండా లైట్గా కలుపుకోవాలండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే. ఇలా లో ఫ్లేమ్లో కలపడం వల్ల మసాలా అంతా మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మిగిలిన ఈ పేస్ట్ కూడా వేసుకొని ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 8 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాకరకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చూడండి, కాకరకాయలంతా ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కాకరకాయ స్టఫ్ ఉల్లికారం రెడీ అండి. మనం లోపల స్టఫ్ చేసుకున్న మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇందులో అస్సలు చేదు అనేది ఉండదండి. అంత బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేయవచ్చు దీన్ని, అసలు చేదు ఉండదు. ఇది రైస్లో కానీ చపాతీలో కూడా కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.